సరే స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక స్టాక్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, దాంట్లో లిక్విడిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో, ఫస్ట్ మనం లెవెల్స్ అనేది డ్రా చేసుకోవాలి. సో, ఈ పర్టిక్యులర్ స్టాక్ వచ్చేసి నేను ఇక్కడ లెవెల్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుండి అనేది ప్రైస్ అనేది డ్రాప్ కావడం జరిగింది. అండ్ తర్వాత మనకి ఇక్కడొక సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడే ప్రైస్ అనేది ఆగిపోయింది. ఎప్పుడైనా సరే ఒక స్టాక్ అనేది పడుతున్నప్పుడు ఇలాంటి ఒక రెడ్ క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ గనక ఏర్పడితే దీన్ని మనము బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అంటాము. రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ గనుక ఏర్పడితే దీని అర్థం ఏంటి అంటే, సెల్లర్స్ అనేవాళ్ళు తగ్గారు అని అర్థం. అంటే బుల్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. బయర్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. సో, తర్వాత మళ్ళీ ఒక లెవెల్స్ ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను. సో, ఇప్పుడేంటంటే ఇదేదైతే ఉందో ఈ జోన్. సో, ఈ జోన్ ఉంది కదా! ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. సో, ఇక్కడ నుండి కొద్దిగా పైకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కిందకొచ్చింది. సో, ఈ జోన్ కూడా మనము డ్రా చేసుకుందాం. ఇది నేను డైలీ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేస్తున్నాను. ఓహ్! లెట్స్ సీ ఎలా మూవ్ అవుతుందో చూద్దాము. సో, మళ్ళొక గ్రీన్ క్యాండిల్. రైట్. ఇప్పుడు ఈ జోన్ బ్రేకౌట్ ఇచ్చింది. అండ్ ఇలా బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వాల్యూమ్. బాటమ్‌లో వాల్యూమ్ చూసుకోవచ్చు. సో, ఇక్కడ వాల్యూమ్ అనేది పెరిగింది. సో, వాల్యూమ్‌తో పాటు ప్రైస్ పెరిగింది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా నెక్స్ట్ డే గురించి వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో 2040లో ఇక 2200 అంటే వాళ్ళు సెల్ చేసే అవకాశం ఉంటది. అంటే ఒక ప్రాఫిట్ బుకింగ్. చూసారా? ఒక డోజీ క్యాండిల్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే అయింది. సో, ఇలాంటి క్యాండిల్ గనక ఫార్మ్ అవుతే దీని అర్థం ఏంటి అంటే, ఇలాంటి క్యాండిల్ గనక ఫార్మ్ అయినప్పుడు ఇదొక ఇండెసిషన్ క్యాండిల్. అంటే బయర్స్, సెల్లర్స్ పైకి తీసుకెళ్ళాలా? కిందకి తీసుకెళ్ళాలా? తెలీదు. బట్ ఇక్కడ నేను డ్రా చేశాను. జోన్ చూసుకోండి. అండ్ స్పెషల్లీ సో, ప్రీవియస్‌గా ఇదొక విక్. సో, లోవర్ విక్ ఇది. ఇదొక పిన్ బార్ ప్యాటర్న్. ఎగ్జాక్ట్‌గా అదే లెవెల్ నుంచి ఇది కిందకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ నుండే కదా! ప్రైస్ అనేది ఫాల్ అయింది. సో, మళ్ళీ ఒక డోజీ ఇప్పుడు బయర్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి ఇలా పైకెళ్ళిన తర్వాత వాల్యూమ్ అనేది కొద్దిగా తగ్గింది. తర్వాత మళ్ళీ పైకెళ్ళినప్పుడు ఏమైంది? మళ్ళీ అనేది పెరిగింది. సో, నేనిక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ డే ఒక సెల్లింగ్ ఉండే అవకాశం ఉంటది. అంటే ప్రైస్‌లో పెద్ద మూవ్ ఏమి ఉండదు మీకు. సో, రైట్? డన్. సో, చూడండి లెవెల్స్ ఇక్కడ నేను డ్రా చేశాను. ఇప్పుడేమవుతుంది అంటే ఇంత పెద్ద కన్సాలిడేషన్ ఇక్కడ. ఇదంతా కన్సాలిడేషన్ చాలా పెద్ద వార్ జరిగింది. సో, ఇప్పుడు సడెన్‌గా పైకి వెళ్ళదు. కొద్దిగా ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది. చూడండి. సో, ఇప్పుడేమవుతుందంటే ఇలా క్యాండిల్స్ ఏర్పడినప్పుడు చాలా మంది ఇక్కడ ఎక్సిట్ అవుతా ఉంటారు. ఇక్కడ ఎవరైతే కొన్నారో భయపడి ఎక్సిట్ అవుతా ఉంటారు. బట్ మనము ఇక్కడ తీసుకుంటే ఇక్కడ దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో, ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ కాగానే భయపడిపోతాం మనము. బట్ చూడండి వాల్యూమ్ అనేది పెద్దగా లేదు. చూడండి ఒక పిన్ బార్ ప్యాటర్న్. సో, ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నుండి బయర్స్ అనే వాళ్ళు పైకెళ్లారు కాబట్టి ఇదొక పిన్ బార్ ప్యాటర్న్ అయింది. అండ్ వాల్యూమ్ కూడా చూడండి. వాల్యూమ్ అనేది పెరుగుతుంది. చూసారా? అంటే ఇక్కడేంటంటే మళ్ళీ ఎగ్జాక్ట్‌గా ఇదే జోన్ దగ్గరకొచ్చింది. ఇదిగోండి. సో, బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ ఉంటది. రైట్. సో, ఇలా ఎప్పుడైనా సరే మనం ఇలా లెవెల్స్ డ్రా చేసుకొని ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ రాగానే తీసుకోకూడదు. సో, మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి, ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత మనం స్లోగా స్మాల్ క్వాంటిటీస్‌లో యాడ్ చేస్తూ వెళ్తాము. దాని కింద మనం ఒక స్టాప్ లాస్ ఉంటుంది.